recovery of possession, recovery of possession, immovable property, movable property, movable property, immovable property on the basis of title, on the basis of possession, on the basis of possession, on the basis of title, on the basis of possession, on the basis of title, ఇది కూడా on the basis of title and on the basis of possession. టైటిలే కదా, చూడండి ఒకసారి. On the basis of possession, on the basis of title itself, okay, on the basis of immediate possession. ఇప్పుడు జాగ్రత్త చూడాలి. నేను చెప్పాను చూసిన ఎగ్జాంపుల్, ఏ ఎగ్జాంపుల్ ఏంటిది? on the basis of title, on the basis of possession, on the basis of title and on the basis of possession. Immovable property అయితే movable property అయితే రెండు. Immovable property నేను ఆల్రెడీ ఒక ప్రిజంప్షన్ చెప్పాను. Damages are not always adequate relief, అంటే inadequate. అంటే immovable property కి జనరల్ గా 90% ఆఫ్ ద కేసెస్ immovable property కి స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అనేది కోర్టు గ్రాంట్ చేస్తుంది. ఎందుకు? బికాజ్ ద damages are not adequate relief. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ గుర్తుందండి, XY డిస్పోసెస్డ్, XY డిస్పోసెస్డ్, X డిస్పోసెస్ చేశాడు కదండి, Y డిస్పోసెస్ చేశాడు కదా X ని, వాడి హౌస్ లో నుంచి, ల్యాండ్ లో నుంచి. డిస్పోసెస్ అంటే తరిమేశాడు, వాడిని తీసేసి ఇటు వచ్చేసాడు. ఇందులోనే సమ్ మీన్ ప్రాఫిట్స్ దగ్గర నుంచి, తర్వాత మీన్ ప్రాఫిట్స్, రికవరీ ఆఫ్ పొసెషన్ అడుగుతారు. బట్ యాజ్ ఫార్ యాజ్ ది మూవబుల్ ప్రాపర్టీస్ ఆన్ ది బేస్ ఆఫ్ టైటిల్, ఇది ముందు దీన్ని చూద్దాం. ఇది సమ్మరీ ఎవిక్షన్ చేశారు అనుకోండి, సమ్మరీ ఎవిక్షన్ కానీ సమ్మరీ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఇచ్చే ప్రొసీజర్ అంటే ఇమీడియట్ గా డిస్పోజెస్ చేస్తే, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పటిదాకా ఈ ప్రాపర్టీలో ఉన్నాను, నేను సమ్ థర్డ్ పార్టీ ఎవరో గోండాలో ఎవరో వచ్చి నన్ను డిస్పోజ్ చేశారు, సమ్ అదర్ డిఫరెంట్, నాతో గొడవలు ఉండే వాళ్ళు, నా బ్రదర్స్ సిస్టర్స్ ఎవరో ఈ ప్రాపర్టీ మీద ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేసిన వాళ్ళు నన్ను డిస్పోజ్ చేసేసారు. నన్ను డిస్పోజ్ చేసింది చట్ట ప్రకారం డిస్పోజ్ చేయించాలి, ఆర్డర్స్ తీసుకొని, అంతేగాని ఎలా పడతాలో చేయడానికి లేదు. సో వెన్ దే డిస్పోజెస్ మీ ఫ్రమ్ మై ప్రాపర్టీ టిల్ నౌ ఐ మీన్ ద పొజిషన్, అంటే ఇప్పటిదాకా ఎవరైనా పొజిషన్ లో నేనున్నాను. సో డిస్పోజెస్ చేసిన నాటి నుండి 6 months వరకు ఈ కేసు, ఈ సెక్షన్ ప్రకారం, సెక్షన్ 6, సెక్షన్ 5, సెక్షన్ 7, సెక్షన్ 8 ప్రకారం కేసు వేసుకోవాలంటే నీ డిస్పోజెషన్ అనేది నువ్వు షూట్ చేసే నాటికన్నా ముందు విత్ ఇన్ 6 months లో ఉండాలి. విత్ ఇన్ 6 months లో ఉండాలి. విత్ ఇన్ 6 months లో మాత్రమే నువ్వు సెక్షన్ 6 ప్రకారం రికవరీ ఆఫ్ పొసెషన్ చేసుకోగలవు. రికవరీ ఆఫ్ పొసెషన్ సెక్షన్ 6 ప్రకారం విత్ ఇన్ 6 months లో నేను డిస్పోజెషన్ చేసిన డేట్ నుంచి 6 months లో మాత్రమే కేసు వేసుకోగలవు. 6 months దాటితే ఇక్కడ ఆన్ ది బేసిస్ ఆఫ్ పొసెషన్ అంటున్నాను కానీ ఆన్ ది బేసిస్ ఆఫ్ టైటిల్ అంటున్నానా? నేను ఇక్కడ ఓనర్ అయి ఉండాలా? సపోజ్ ఇక్కడ నేను ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో దీనికి రెంట్ తీసుకొని ఉంటున్నాను, ఎక్స్ ఇది టెనెంట్, వీడిని వచ్చి డిస్పోజల్ చేశాడు, అయినా సరే సెక్షన్ కేసు వేసుకోవచ్చా లేదా? ఓనర్ అయ్యి ఉండాలి అస్మానికి ఆల్వేస్. హీ నీడ్ నాట్ బి అ ఓనర్ అండ్ హీ నీడ్ నాట్ హ్యావ్ ఎనీ టైటిల్ ఓవర్ దట్ ప్రాపర్టీ. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ప్రాపర్టీలో ఉన్నానా, రెంట్ తీసుకుని ఉన్నానా, ఓన్ అన్నది రెంట్. ఇప్పుడు నన్ను ఎవరైనా ఇక్కడ నుంచి బయటికి పంపించేశారు అనుకో, కోర్టుకి వెళ్ళి నేను కేసు వేసుకోవచ్చా, నా పొసెషన్ నాకు ఇప్పించండి అని. అలాగా పొసెషన్ బేస్ చేసుకొని వేసే కేసే సెక్షన్ 6 రికవరీ ఆఫ్ పొసెషన్. నేను ఓనర్ అనుకోండి, ఓనర్ వేసుకునే కేసు మాత్రం సెక్షన్ 5, ఓకేనా? సెక్షన్ 5 కి లిమిటేషన్ ఏమో 12 years. నిన్ను డిస్పోజెస్ చేసిన 12 years, నువ్వు డిస్పోజెస్ చేసిన నాటి నుండి 12 years వరకు ఎప్పుడైనా కేసు వేసుకోవచ్చు. బట్ ఇతను పొసెషన్ లో ఉండే అతను డిస్పోజెస్ చేసిన నాటి నుంచి ఎన్ని రోజులు వేసుకోవాలి కేసు? 6 months లో మాత్రమే కేసు వేసుకోవాలి.
అర్థమైందా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ డిస్పోజల్ చేసింది అనుకోండి నన్ను, వాట్ ఎవర్ ద రీజన్, గవర్నమెంట్ ట్యాక్స్లు కట్టలేదో లేకపోతే గవర్నమెంట్ పేమెంట్ల మీద రోడ్డు మీద ఆపరించుకొని ఉంటున్నాను, వాట్ ఎవర్, బికాస్ ఇక్కడ ఓనర్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను అనుభవిస్తా ఉంటే చాలు. గెట్ మై పాయింట్, నేను అనుభవిస్తా ఉంటే చాలు ఆ ప్రాపర్టీలో. నన్ను గవర్నమెంట్ డిస్పోజ్ చేస్తే సెక్షన్ 6 ప్రకారం మాత్రం అగైనిస్ట్ గవర్నమెంట్ కేసు చేయడానికి లేదు. అగైనిస్ట్ అంటే నో సూట్ ఆర్ ప్రొసీడింగ్స్ క్యాన్ బి ఇనిషియేటెడ్ అగైనిస్ట్ ది గవర్నమెంట్ బై ది ప్లెయింటిఫ్ వేయడానికి లేదు. ఇది సమ్మరీ ప్రొసీజర్ ఫాలో అయ్యి కోర్టు ఇస్తుంది. సమ్మరీ ప్రొసీజర్ అంటే వెరీ ఫాస్ట్ అండ్ స్పీడీగా ఈ యొక్క ఎంటైర్ ప్రొసీడింగ్స్ కోర్టు కమెంట్స్ చేసి ఒక సమ్మరీ ప్రొసీజర్ ఏంటి, నువ్వు ఓనర్వా కాదా అని చూడదు, నువ్వు ఇందులో ఉంటున్నావా, బేసిక్ ప్రైమా ఫేసిక్ నీకు ఫేవరబుల్ గా ఒక ఎవిడెన్స్ ఉంటే చాలు. ఏముంది, లాస్ట్ 5 సంవత్సరాల నుంచి మున్సిపల్ ట్యాక్సెస్ కడుతున్నాను జడ్జి గారు, ఓకే మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాను, ఇక్కడే ఉంటున్నాను, వాటర్ ట్యాక్సెస్ ఉన్నాయి, ఈ ప్రాపర్టీ అన్నిటి నాకు టైటిల్, నాకు ఓనర్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు, ఈ ప్రాపర్టీలో నివసిస్తూ ఉంటే చాలు, నన్ను డిస్పోజల్ చేస్తే మాత్రం నేను వితిన్ 6 months లోనే వచ్చానని చెప్పి ఈ 3 విషయాలు జడ్జి గారికి చెప్తే చాలు. జడ్జి గారు ఇమీడియట్ గా ఏం చేస్తారంటే, ఎవరైతే స్పెసిఫిక్ రిలీఫ్ ఆర్డర్ చేసి ఎవరైతే డిఫెండెంట్ గా పెడతామో కదా, డిఫెండెంట్ గా పెట్టాలి కదా, మనం ఎవరైతే డిస్పోజల్ చేస్తారో వాళ్ళకి ఆర్డర్ ఇస్తుంది, యూ ప్లీజ్ రిస్టోర్ హిస్ పొజిషన్, నువ్వు బయటికి వెళ్ళి ఈ ప్రాపర్టీలో ఎక్షన్ పెట్టండి అని చెప్పి తనకి డైరెక్షన్ ఇస్తుంది. అది కంప్లై చేయకపోతే ఏంటి తర్వాత చూద్దాం. బట్ అది సమ్మరీ ప్రొసీజర్ చేసి ఇస్తుంది. సమ్మరీ ప్రొసీజర్ అంటే జనరల్ గా సమ్మరీ ప్రొసీజర్స్ 6 months 1 year లో అయిపోతాయి. జనరల్ గా ఇమూవబుల్ ప్రాపర్టీ సంబంధించి సివిల్ కోర్టులో సంవత్సరాలు పడతాయి, జనరేషన్స్ పడతాయి. కానీ ఇవి మాత్రం ఎందుకు, నా పొజిషన్ పోయింది, నేను ఇప్పుడు ఇల్లు లేని వాడిని అయిపోయాను, నన్ను డిస్పోజ్ చేయడం వల్ల నాకు ఇమీడియట్ గా ఏదో రిలీఫ్ ఇవ్వాలి, కాబట్టి సమ్మరీ ప్రొసీజర్ చేసి ఇచ్చేస్తుంది కోర్టు. నీకు ఫేవరబుల్ ఇస్తుంది, నీకు జనరల్ గా ఫేవరబుల్ గా ఇస్తుంది. ఇది స్పెసిఫిక్ రిలీఫే కదా, డ్యామేజెస్ ఇవ్వడం లేదు. ఇక్కడ నీ పొజిషన్ ఏదైతే పోయిందో దాన్ని అడుగుతున్నావు, దాన్నే ఇస్తుంది కోర్టు, ఇస్తుంది. ఇది ఇస్తుంది కదా ఆర్డర్, ఆర్డర్ కి నో అపీల్ నో రివ్యూ, ఓకే గవర్నమెంట్ కి అగైన్స్ట్ కేసు వేయడానికి లేదు. బట్ రివిజన్ క్యాన్ లై, రివిజన్ పిటిషన్ వేసుకోవచ్చు. రివిజన్ పిటిషన్ ఎక్కడ వేస్తారు జనరల్ గా ఏంటి, రివిజన్ పిటిషన్ ఆల్వేస్ బిఫోర్ హైకోర్టు. ఏది ఈ రివిజన్ పిటిషన్ ఎప్పుడు ఇస్తుంది కోర్టు, ఎప్పుడు ఇస్తారు, వెన్ దేర్ ఇస్ జ్యూరిస్డిక్షనల్ ఎర్రర్స్ ఉన్నప్పుడు, జ్యూరిస్డిక్షనల్ ఎర్రర్స్ ఆర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అవ్వకపోతే, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అవ్వకపోయినా జ్యూరిస్డిక్షనల్ ఎర్రర్స్ ఇచ్చిన, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇతన్ని డిస్పోజల్ చేయడం ఇతను వచ్చాడు కాబట్టి ఇతను ప్లెయింటిఫ్ కదా, ఎక్స్ వర్సెస్ వై అంతేనా, ప్లెయింటిఫ్ డిఫెండెంట్, వీడికి నోటీసులు ఇవ్వాలా లేదా కోర్టు, నోటీసులు ఇవ్వకుండా ఈ ఆబ్సెన్స్ లో వీడికి ఫేవరబుల్ గా రికవరీ పొజిషన్ ఇచ్చేస్తే మరి ఛాలెంజ్ చేస్తారా లేదా, ఎందుకు జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ కి రివ్యూ లేదు, అపీల్ లేదు, బట్ ఓన్లీ రివిజన్ హీ కెన్ ఛాలెంజ్ ఇన్ హై కోర్ట్ ఆఫ్ లా సేయింగ్ దట్ నో నోటీసెస్ సర్వ్డ్ ఆన్ మీ, నాకు నోటీసులు ఇవ్వకుండా ఇచ్చేశారు, ఏకపక్షంగా ఇచ్చేసారు జడ్జి గారు, నోటీసులు ఇవ్వలేదు, నాకు ప్రిన్సిపల్స్ ఆఫ్ నేషనల్ జస్టిస్ ఫాలో అవ్వలేదు, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధము, సో ఆ జడ్జి గారు జ్యూరిస్డిక్షన్ అతిక్రమించి ఇచ్చారు, సో ఆ యొక్క జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ కొట్టేసి దీన్ని మళ్ళీ ట్రై చేయమని అన్నామో ఏదో ఒక రిలీఫ్ ఉంటుంది సివిల్ రివిజన్ పిటిషన్స్ లో. బట్ ఇది అర్థమైందా, అదే ఇది ఇక్కడ చూడండి, ఇది ఏంటంటే సెక్షన్ 64 సెక్షన్ 65 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ లో 12 years ఉంటుంది. చెప్పాను చూసారా లిమిటేషన్. మీకు అర్థమవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఆన్ ది బేస్ ఆఫ్ పొసెషన్ కదా, సెక్షన్ 6 పొసెషన్ కదా, ఓనర్ వేసుకోవచ్చు. ఇక్కడ ఓనర్ సెక్షన్ 6 ప్రకారం వేసుకోవచ్చు లేదా కేసు వేసుకోవచ్చు, ఎవరు వేసుకోకూడదు అన్నారు. వాట్ ఐ మీన్ టు సే ఈజ్ సెక్షన్ 6 లో కోర్టు చూడాల్సింది ఏంటంటే, నువ్వు ఓనర్ వా అని చూడాల్సిన అవసరం లేదు, నువ్వు అందులో నివసిస్తున్నావా చూడొచ్చు, ఓనర్ అయినా వేయచ్చు లేకపోతే పొసెసర్ అయినా వేయచ్చు, డిస్పోజల్ పర్సన్ వాడైనా వేయచ్చు కేసు. అదే సెక్షన్ ఆన్ ది బేస్ ఆఫ్ సెక్షన్ టైటిల్ మీద వేసే కేసులో లో మాత్రం సెక్షన్ 5 ప్రకారం మాత్రం ఓనర్ అయితే మాత్రం వేయచ్చు, టెనెంట్ వేయడానికి లేదు. టెనెంట్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ హూ ఇస్ హావింగ్ పొజిషన్ కెనాట్ ఫైల్ కేసు అగైన్స్ట్ ది డిఫెండెంట్ అండర్ సెక్షన్ 5. బట్ సెక్షన్ 6 ప్రకారం మాత్రం సెక్షన్ 5 లో లిమిటేషన్ 12 years, ఇక్కడ లిమిటేషన్ 6 months అని చెప్పాను. ఎందుకు అంటే అర్థం ఏంటంటే, నిన్నటి దాకా పొజిషన్ లో ఉన్నాడు, ఇప్పుడు డిస్పోజల్ చేసేస్తే 6 months దాకా ఏం చేసావు, 6 months దాకా వెయిట్ చేసినోడివి, అప్పుడు నువ్వు ఒకవేళ 6 months దాటేస్తే ఇక్కడ 6 months దాటింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, క్యాన్ హీ ఫైల్ సెక్షన్ 5 ప్రకారం వేయచ్చు కేసు, వేయచ్చా, ఓనర్ అయితే వేసుకోవచ్చు. మరి ఇక్కడ ఆన్ ది బేస్ ఆఫ్ టైటిల్ లేదనుకో ఎలా వేయగలుగుతాడు, అక్కడ డిఫికల్టీ ఉంది. ఓకేనా, చూసుకోండి. ఇది మూవబుల్ ప్రాపర్టీ అనుకోండి. మూవబుల్ ప్రాపర్టీలో సార్ ఇమూవబుల్ ప్రాపర్టీ అంటే ఓకే సార్, డ్యామేజెస్. మూవబుల్ ప్రాపర్టీ ఏం సార్, మన ఇంట్లోకి ఎవరో సపోజ్ మూవబుల్ ప్రాపర్టీ సే ఫర్ ఎగ్జాంపుల్ రికవరీ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ కదా, ఇది మూవబుల్ ప్రాపర్టీ కదా, సెక్షన్ 5, 6 ఇది మూవబుల్ ప్రాపర్టీ కదా. అంటే ఏమైనట్టు, నా మూవబుల్ ప్రాపర్టీ ఎవరు తీసుకున్నట్టు, డిఫెండెంట్ తీసుకున్నాడు ఎవడో వచ్చి, అంటే ఆల్రెడీ నా యొక్క మూవబుల్ ప్రాపర్టీ నుంచి డిస్పోజల్ చేశాడు అంతేనా. అక్కడ ఇమూవబుల్ ప్రాపర్టీ నుంచి డిస్పోజల్ చేశాడు కాబట్టి రికవరీ ఆఫ్ పొజిషన్ రెస్పెక్ట్ ఇమూవబుల్ ప్రాపర్టీ అడుగుతున్నాము, ల్యాండ్ కానీ ఇల్లు కానీ సంథింగ్ ఏదైనా. ఇక్కడ మూవబుల్ ప్రాపర్టీ అడుగుతున్నాం. ఏం లేదండి, ఇప్పుడు ఆఫీస్ కి ఎవడో వచ్చి నా యొక్క టేబుల్, నా యొక్క ల్యాప్టాప్ అయిన పట్టుకెళ్ళాడు అనుకోండి,
ల్యాండ్ ఏం వదిలి ల్యాండ్ లోకి ఆక్యుపై చేయట్లేదు, వచ్చి వాడు నాకు కావాల్సిన వస్తువులు పట్టుకుని పోయాడు, మరి నా వస్తువులు నేను అడగాలా వద్దా? డ్యామేజ్ ఇస్తే సరిపోద్దా? గెట్ మై పాయింట్. జనరల్ గా మూవబుల్ ప్రాపర్టీలో ఏదైనా జరిగితే డ్యామేజ్ ఇస్తుంది కోర్టు. ఎస్, ఓకే. ఏంటి ఏం పోయా వెంకటేష్ ఇది సార్? ఒక కంప్యూటర్ ఒకటి పోయింది సార్. ఏ కంప్యూటర్? సామ్సంగ్ బాబు? సామ్సంగ్ ఎంత? 30,000 సార్. ఓకే, యాపిల్ కాస్ట్ చేసేది ఇచ్చేసి అమ్మయ్యా అని చెప్పి అనకూడదు. నువ్వైతే అంటావు, బట్ కోర్టు కూడా అదే ప్రిజంప్షన్ తో ఉంటుంది. వెన్ దేర్ ఇస్ మూవబుల్ ప్రాపర్టీ, వెన్ దేర్ ఇస్ ఇమూవబుల్ ప్రాపర్టీ అయితే మాత్రమే స్పెసిఫిక్ రిలీఫ్ ఇవ్వడానికి వస్తుంది. బట్ దేర్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్ వేర్ మూవబుల్ ప్రాపర్టీ అయినా కూడా నాకు ఆ మూవబుల్ ప్రాపర్టీ కావాలి, అంతేనా? ఓకేనా? పురాతన కాలంలో తాతలకు సంబంధించిన దాని ఏమంటారు యుటెన్సిల్స్ ఉంటాయి. యుటెన్సిల్స్ కానీ వాళ్ళు గుర్తుగా ఉండే కొన్ని ఉంటాయి. అవి డబ్బుతో కొలవలేము వాళ్ళ యొక్క ఇదిని. ఓకేనా? ఓకే, మన చెంబులు సే ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికల్ సిచ్యువేషన్, కోహినూరు డైమండ్ ఉందా? కోహినూరు డైమండ్ నా దగ్గర ఉండేది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నుంచి వచ్చి వేరే వాడు పట్టుకుపోయాడు, విశాఖపట్నంలో ఎవడో పట్టుకుపోయాడు. ఇక్కడ కోహినూరు డైమండ్ వెలకట్టొచ్చా? డ్యామేజ్ ఇస్తారా? దాన్ని వెలస్తారా నాకు? మరి అదే కావాలా నాకు? అదే కావాలి, నాకు అదే కావాలి, స్పెసిఫిక్ రిలీఫ్. అర్థమైందా? అంటే ఏదైతే బ్రీచ్ జరిగిందో అగైన్స్ట్ వాట్ యాక్షన్, అదే కావాలని చెప్పడమే స్పెసిఫిక్ రిలీఫ్. ఆన్ ది బేస్ ఆఫ్ టైటిల్, ఆన్ ది బేస్ ఆఫ్ క్వశ్చన్ చూసుకోండి ఒకసారి. ఓకేనా? రైట్ ఇస్ రైట్. ఇప్పుడు ఇవి ఓకే, జనరల్ ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఇంపార్టెంట్. మీరు చూడాల్సింది ఏంటంటే రెడ్ విత్ ఆర్టికల్స్ 64 and 65 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్. లిమిటేషన్ యాక్ట్ లో 12 years అని చెప్పాను చూసారా? 12 years అని చెప్పాను చూసారా? ఆన్ ది బేస్ ఆఫ్ పొసెషన్ అండ్ ఆన్ ది బేస్ ఆఫ్ టైటిల్ 12 years లో వేసుకోవచ్చు. అదే డిస్పోసెషన్ జరిగి 6 months లోపు అయితే మాత్రం పొసెషన్ బేస్ చేసుకుని ప్లెయింటిఫ్ వేసే కేసుని రైట్ రికవరీ ఆఫ్ పొసెషన్ అనేది 6 months లో వేసుకోవాలి. సమ్మరీ ప్రొసీజర్, నో రివ్యూ, నో అపీల్. ఆ ఆర్డర్స్ మీద నో అపీల్, నో రివ్యూ, గవర్నమెంట్ మీద కేసు అగైన్స్ రివిజన్ పిటిషన్ కెన్ లై అగైన్స్ ది జ్యూరిస్డిక్షనల్ ఎర్రర్స్ మీద చేసుకోవచ్చు. ఇది ఓకేనా?